పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. రఘురామకృష్ణరాజుకు హైకోర్టు షాక్ ఇచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు రామాలయ పునర్నిర్మాణ వివాదంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. టెంపుల్ నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. స్థానిక ఉద్రిక్తతల నేపథ్యంలో ఏపీ హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. యథాతథ స్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. ఆకివీడు ఆలయ పునర్నిర్మాణానికి రఘురామకృష్ణరాజు యత్నించారు. నిర్మాణాన్ని అడ్డుకోవాలంటూ హైకోర్టును ఆశ్రయించారు స్థానికుల తరపున పిటిషన్ దాఖలు చేశారు లాయర్ శ్రవణ్ కుమార్. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది హైకోర్టు. విచారణ 4 వారాలు వాయిదా వేసింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఏ విధంగా చూడాలి హైకోర్టు తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి సంబంధించి? ఆకివీడు ఆలయ పునర్నిర్మాణానికి అడ్డంకి అనే చెప్పుకోవచ్చు అంటారా? స్థానికులు ఎందుకు ఎదురు తిరిగారనేది ప్రధాన ప్రశ్నగా ఉంది కదా. అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? మురళి, అంటే దీనికి సంబంధించి గత 10 రోజులుగా కూడా కొంత వివాదం అయితే నడుస్తూ వస్తుంది. అంటే ముఖ్యంగా రఘురామకృష్ణరాజు తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి, అంటే ఆ రోజు జరిగినటువంటి, అంటే శ్రీరామనవమి రోజు జరిగినటువంటి పరిణామాలు, ఆ సమయంలో జరిగినటువంటి పరిణామాలు కానీ, ఆ తర్వాత రఘురామకృష్ణరాజు ఈ అంశాన్ని కొంత సీరియస్ గా తీసుకుని అంటే కొంత విరాళాలు కూడా సేకరించినటువంటి అంశానికి సంబంధించి కొంత రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. దీనికి సంబంధించి హిందుత్వవాదులు కూడా పెద్ద ఎత్తున రామాలయ నిర్మాణానికి సంబంధించి వాళ్ళ వంతుగా ఆర్థిక సహాయం చేయడం కానీ, కొంత విరాళాలు సేకరించడం అంతా కూడా జరుగుతూ వచ్చింది. అయితే ఈ అంశంలో కొంత, అంటే హిందుత్వవాదులు కానీ, అంటే కొంత ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళు కానీ, లేదంటే అక్కడ ఉన్నటువంటి స్థానికుల్లో ఇతర మతాలను ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ కొంత దీనికి సంబంధించి వ్యతిరేకత అయితే వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అంటే రఘురామకృష్ణరాజు కావాలనే మత విద్వేషాలను, ఎప్పుడు లేనటువంటి మత విద్వేషాలను కొంత రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజు కావాలనే దీనికి సంబంధించి ఈయనకి, అంటే గొడవలో కూడా ఈయన పాత్ర ఉంది, ఈయన రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారంటే కూడా వాళ్ళు కొంత ఆరోపణలు చేసేటువంటి చూస్తుంది. అయితే తాజాగా దీనికి సంబంధించి, అంటే ఈ పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు రామాలయ పునర్నిర్మాణానికి సంబంధించి ఈయన హైకోర్టులో, శ్రవణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, దాని మీద విచారణ జరగటం, ఆ తర్వాత టెంపుల్ ఆలయ నిర్మాణాలకు సంబంధించినటువంటి పనులను వెంటనే నిలిపివేయాలంటూ కూడా హైకోర్టు స్పష్టం జరిగిందంటే, దీనికి అంతకు ముందే ఉన్నటువంటి ఆలయం అది దాన్ని కూడా కొంత రఘురామ్ తరఫున న్యాయవాదులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. అయితే స్థానిక ఉద్రిక్తతల నేపథ్యంలో ఇది మళ్ళీ మతానికి సంబంధించినటువంటి గొడవగా మారకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే కొంత ఏపీ హైకోర్టు నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి యథాతథ స్థితి, అంటే గతంలో ఎలా ఉంది అదే స్థితిని మళ్ళీ కొనసాగించాలంటూ కూడా స్పష్టంగా చెప్పిన పరిస్థితి. ఎస్, అంటే స్థానికుల అభిప్రాయం ఏంటి? అంటే స్థానికులు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు కోర్టు తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి సంబంధించి? వారు వ్యతిరేకించినటువంటి విధానం కావచ్చు, దీనికి సంబంధించి అది ఎలా చూడాలి? అంటే గతంలో దీనికి సంబంధించి వివాదాలు, అంటే మన ఆలయాలకు సంబంధించినటువంటి వివాదాలు మనం చూస్తూ వచ్చాం. చిన్న చిన్న ఆలయాల విషయంలో కానీ, ఈ ముఖ్యంగా అంటే ఇతర మతాలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో దీనికి సంబంధించి చర్చ అయితే జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక రూపంలో ఎవరో ఒకళ్ళు గొడవలు చేసేటువంటి పరిస్థితి కానీ మనం హైదరాబాద్ లో కూడా కొన్ని ప్రాంతాల్లో చూసాం. అదేవిధంగా చాలా వరకు కూడా ఇతర రాష్ట్రాల్లో కూడా ఇటువంటి పరిస్థితులు చూసాం. అనవసరంగా ఇప్పుడు మళ్ళీ దీనికి సంబంధించి కోర్టును అనుమతి ఇచ్చి తర్వాత నిర్మాణం చేపట్టి మళ్ళీ తర్వాత దాన్ని ఎవరో అసలు గొడవ చేసి దీనివల్ల శాంతి భద్రతల సమస్య పెద్ద తలనొప్పిగా మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదో ఒక వర్గాన్ని ఎవరో ఒకరు కంట్రోల్ చేసి, లేదా అదే అప్పటి వరకు ఉన్నటువంటి న్యూట్రల్ గా ఉన్నటువంటి వాతావరణాన్ని అలాగే కంటిన్యూ చేసేటువంటి సమస్య ఉండదు అనేటువంటి భావనలో కూడా కొంత కోర్టు ఉండొచ్చు. ఎస్, అంటే రాజకీయ జోక్యం వల్లనే ఇదంతా కూడా ఉద్రిక్తంగా మారింది పరిస్థితి అని కూడా రఘురామ వర్గం చెప్తున్నటువంటి సిచ్యువేషన్. పర్టికులర్గా ఈ కోణమే వెలుగు చూస్తుంది కదా, దీన్ని ఎలా చూడాలంటారు మనం? అంటే రాజకీయ కోణం ఉంది అంటే ఇప్పుడు ఇటువంటి పరిణామాలు జరిగినప్పుడు దానితో రఘురామకృష్ణరాజు కొంత దూకుడు మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి సహజంగా ఆయన నుంచి ఇటువంటి ఆరోపణలు అనేది సహజంగా వస్తూనే ఉంటాయి. అయితే తాజాగా ఉన్నటువంటి పరిస్థితి మేరకు, అంటే దీనికి రాజకీయ ఒత్తిడిలో కొంతమంది ఏమో పివి సునీల్ కుమార్ ఉన్నారని కొంతమంది, లేదంటే వేరే ఇతర వాళ్ళు ఉన్నారని కొంతమంది, లేదంటే వైసీపీ ఉందని కొంతమంది, దీనికి సంబంధించి కావాలనే వీళ్ళే రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని కొంతమంది, ఇట్లా అంటే ఎవరి వెర్షన్ వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా రాజకీయాలు అనేది అది చిన్న ప్రాంతం కాబట్టి ఇక్కడ రఘురామకృష్ణరాజుని ఇబ్బంది పెట్టడానికి ఏమైనా అక్కడ వాళ్ళు ఏమైనా చేసి వచ్చామో దీనికి సంబంధించి రాజకీయ ఉద్రిక్తతలు అనే దానికి సంబంధించి చోటు లేదు అనేది నా భావన. ఎస్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక రఘురామకృష్ణరాజుకు హైకోర్టు షాక్ ఇచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు రామాలయ పునర్నిర్మాణ వివాదంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలిందని చెప్పాలి.
టెంపుల్ నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని కూడా ఆదేశించింది. స్థానిక ఉద్రిక్తతల నేపథ్యంలో ఏపీ హైకోర్టు ఈ కీలక నిర్ణయం తీసుకుంది. యథాతథ స్థితిని కొనసాగించాలని కూడా హైకోర్టు ఆదేశించింది. ఆకివీడు ఆలయ పునర్నిర్మాణానికి రఘురామకృష్ణరాజు యత్నించారు. నిర్మాణాన్ని అడ్డుకోవాలంటూ కూడా హైకోర్టును ఆశ్రయించారు స్థానికులు. స్థానికుల తరపున పిటిషన్ దాఖలు చేశారు లాయర్ శ్రవణ్ కుమార్. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది హైకోర్టు. విచారణ 4 వారాలకు వాయిదా వేసింది.